బాబు. అమ్మ జయ, కూర్చో, పెళ్లి చేసేసారండి. వెళ్ళండి. ఇవాళ నాన్న వచ్చేటప్పుడు మీకోసం లడ్డు, చాక్లెట్లు అన్ని తీసుకొస్తారు. నేను మీకు ఇస్తాను, ఓకేనా? వెళ్ళండి. హలో ఎవరు? అమ్మ దొంగ మీరా? మీకు ఇంకా చెలిపితనం పోలేదండి. లేకపోతే చిన్నపిల్లలా ఈ దాగుడు మొదలేంటండి? నేను నీ కంటికి చిన్నపిల్లలా కనిపిస్తున్నానా? కాదు, బుజ్జి పాపాయిలా కనిపిస్తున్నారు. జానకి, ఈరోజు నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుందో? శోభనం రోజు పెళ్లి కూతురును చూస్తున్నట్లుగా ఉంది. ఆహా, ఇంకా అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? ఓ తీయని ముద్దేవమంటాను. నిజంగా మీకు అలా అనిపిస్తుందా? నిజం జానకి, మనకు పెళ్ళి 10 ఏళ్ళు నిండినా నువ్వు ఇంకా నాకు కొత్తగా శోభన పెళ్లి కూతురులా కనిపిస్తున్నావు. అయితే ఇప్పుడు మీ జ్ఞాపక శక్తికి మెచ్చి మేక తొలగప్పంటారా ఏంటి? తెలియకి సంతోషించాం జానకి. నీ కళ్ళల్లో చిలిపిదనం, నవ్వులోని తీయదనం, మనసులోని మంచితనం ఎంత మర్చిపోదామన్నా మరువలేని మధుర సుందర రూపం నన్ను అనుక్షణం పిచ్చివాణ్ణి చేస్తున్నాయి. జానకి, నిజంగా నీలాంటి రూపవతి, గుణవతి నా అర్ధంగిగా లభించడం నా అదృష్టం. కాదని, అది నా అదృష్టం. తల్లిదండ్రులు పోగొట్టుకొని అన్నయ్య ఆదరణలో పెరిగిన నన్ను కాళ్ళు కట్టుకొని తీసుకోకుండా నన్ను మీదాన్ని చేసుకున్నారు. జానకి, యవ్వనంలో ఉన్న ప్రతి ఆడపిల్ల కోరుకునేది ఏంటో తెలుసా? తన భర్త అందగాడై ఉండాలని. కానీ మగవాడు కోరుకునేవి 2 వరాలు: చక్కటి భర్త, చక్కటి భార్య, చందమామ లాంటి పిల్లలు. నువ్వు నా అర్ధంగిగా లభించడం వల్ల నా కోరికలు 2 నెరవేరాయి. చాలండి మీ పొగడతలు. జానకి, మన పెళ్లి రోజు నీకు ప్రెజెంటేషన్ తీసుకొచ్చాను. అవునా? ఏదండి? ఎక్కడుంది? నీ మనసు కన్నా తెల్లటి మల్లెపూలు. అబ్బా, మల్లెపూలా ఎంత అందంగా ఉన్నాయి! అంతేకాదు, హంసలాన్ని నడుమును చుట్టి పయ్యదలోని పరువాన్ని, పసందైన పడుచుదానాన్ని కప్పి ఉంచే పట్టు చీర. ఏది? ఎక్కడుంది? చూపించండి. ఆడబుద్ధి పోనిచ్చుకోలేదు, ఊరికే అన్నారా? నగలన్నా చీరలన్నా ఆడవారికి 6వ ప్రాణమని. నాకేం వద్దులే, మీరే ఉంచుకోండి. ఇదిగోండి. ఇంతలోనే అంత అలక. అచ్చం సత్యభామ కూడా నీలాగే అలిగేది. అబ్బో, అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నేను అంత గొప్పవాణ్ణే కాదు.